హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉన్నిసాస్ క్రియేషన్. నేను ఈ పాత మిర్రర్ని కొత్తగా ఎలా మార్చానో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మిర్రర్ని రిమూవ్ చేస్తున్నా. ఆ తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకుని మిర్రర్ ఎంత సైజు ఉందో దాన్ని డ్రా చేసుకుంటున్నా. తర్వాత 1.5 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండేలా బార్డర్ని డ్రా చేసి కట్ చేసా. ఇప్పుడు కార్డ్బోర్డ్ చుట్టూ మాస్కింగ్ టేప్ని అంటించా. మిర్రర్ చుట్టూ ఫ్లవర్స్ కోసం నేను ఫోమ్ క్లేని యూస్ చేస్తున్నా. వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ కొంచెం క్లేని తీసుకుని దాన్ని స్కేల్తో పొడవుగా చేసి 5 పార్ట్స్గా చేసుకున్నా. ఆ తర్వాత ఒక్కొక్క పార్ట్ని చిన్న చిన్న బాల్స్లా చేసా. వీడియోలో చూపించిన విధంగా బాల్స్ అన్నిటిని సర్కిల్గా జాయిన్ చేసుకోవాలి. క్లే టూల్ని ఉపయోగించి ప్రతి బాల్కి మధ్యలో చిన్న లైన్లా గీస్తున్నా. ఇప్పుడు కొంచెం రెడ్ క్లేని తీసుకుని ఒక బాల్లా చేసి ఫ్లవర్ పెట్టా. సేమ్ అలానే డిఫరెంట్ కలర్స్లో ఫ్లవర్స్ని చేసా. ఈ ఫ్లవర్స్ అన్నిటిని మిర్రర్ చుట్టూ గమ్తో స్టిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఫ్లవర్స్ అన్ని స్టిక్ చేశాక మిర్రర్ చూడడానికి ఇలా ఉంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.